వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు మంత్రి నారాయణ. మంత్రి కందుల దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాల కోసం 585 కోట్లు కేటాయించినట్టుగా చెప్పారు. ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేయడం జరుగుతుంది. పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. పుష్కరాల కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ, ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత, ఈ ఘాట్లు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో మంచి పుష్కరాల్ని, అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి, భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా